ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము మార్కు సువార్త 1వ అధ్యాయము 1 నుండి 8 వచనాలను మనము ధ్యానించుకుందాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేక వేయుచున్న ఒకని శబ్దం అని ప్రవక్తన యెషయా చేత వ్రాయబడినట్లు, బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మము ప్రకటించుచు వచ్చాను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తన పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. యోహాను ఒంటి రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనువాడు, అడవి తేనెను మిడుతలను తినువాడు. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్ళల్లో మీకు బాప్తిస్మం ఇచ్చి తిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. దేవునికి ప్రియ బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం, మార్కు తను క్రొత్త నిబంధన గ్రంథములో మొట్టమొదటిగా సువార్త రాసినటువంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన యేసు ప్రభువారి యొక్క రహస్య శిష్యుడు. 12 మంది శిష్యులలో ఈయన ఒక శిష్యుడు కాడు, కానీ 70 మందికి దేవుడు ప్రభు యేసుక్రీస్తు ఏర్పరచుకున్న వారిలో ఈయన ఒకరుగా ఎంచబడిన వాడు. అయితే యేసు ప్రభును గురించి ఏదైతే ఆయన కన్నాడో విన్నాడో, ఏవైతే ఆయన చూసి మరి యేసు ప్రభు ద్వారా నేర్చుకున్నాడో చాలా స్పష్టమైన రీతిగా తన యొక్క మరి సువార్తలో ఆయన తెలియచేస్తున్నాడు. అందుకే ఆయన మరి మొట్టమొదటిగా ఆయన చెప్తున్నాడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అంటున్నాడు. యేసు ప్రభును దేవుని కుమారుడుగా మార్కు స్పష్టమైన వివరణ ఇస్తున్నాడు. ఆయన ఒక హ్యూమన్ కాదు, అనేది ఒక బోధకుడని పిలిచిన మాత్రాన సామాన్యుడు కాడు, కానీ దేవుని కుమారుడైన యేసు. ఎందుకు అంటే మలాకి గ్రంథానికి క్రొత్త నిబంధన, పాత నిబంధన గ్రంథానికి పాత నిబంధన గ్రంథానికి క్రొత్త నిబంధన గ్రంథానికి సుమారుగా 400 సంవత్సరము ఒక అంధకార యుగం అంటారు. కారణం ఏమిటంటే అప్పుడు ఎవరు యాజకులు లేరు, ప్రకటించేవారు లేరు, ఏ ప్రవక్త లేరు. పూర్తి అంధకారం, అంటే ఎవ్వరికి తోచిన స్థితిలో వారు వెళ్ళిపోతున్నారు. ఆ కాలంలో ఏ ప్రవక్తలు వారికి గద్దించేవారు లేరు, బోధించేవారు లేరు. కాబట్టి అనేక మంది ఈ 400 సంవత్సరాలు ఘోరాతి ఘోరమైన పాపములో నిండిపోయారు. ప్రపంచమంతా కూడా దౌర్భాగ్య స్థితిలోనికి దిగజారిపోయిన సమయంలో దేవుడైన యెహోవా యోహానుకు, ఆయన ప్రవక్తని ఏలియా ఆత్మ కలిగినటువంటి వ్యక్తిగా ఈ భూలోకానికి ఆయన యోహానును పంపించాడు. బాప్తిస్మమిచ్చు యోహాను ఏలియా ప్రవక్త యొక్క మరి ఆత్మ కలిగిన వాడు. జకర్యా ఎలిజబెతులు వారి యొక్క వృద్ధాప్యంలో కన్న కుమారుడు. ఈ యోహాను మరి ఇక్కడ మార్కు అభివర్ణిస్తూ చెప్తా ఉన్నాడు,
యోహాను ఎవరు అంటే దేవుని యొక్క దూత. యేసు ప్రభు గురించి ఆయన మార్గము సిద్ధపరచడానికి పంపబడిన వాడు. అందుకే ఆయన తన ప్రకటన ఎలా ప్రారంభిస్తున్నాడు అంటే, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేస్తున్న ఒక శబ్దం అని ప్రవక్తన యెషయా చెప్పినట్టుగా యోహాను ప్రజల మధ్యకు వచ్చి తన యొక్క సందేశాన్ని అందించడానికి, యేసు ప్రభువారి గురించి ఆయన వివరించడానికి పంపబడ్డాడు. స్వయాన యేసు ప్రభు వచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు యేసును గ్రహించలేరు. కాబట్టి యేసు ప్రభు వారికి ముందుగా బాప్తిస్మమిచ్చు యోహాను రూపంలో ఏలియా వచ్చి దేవుని దూతగా దేవుని కుమారుడైన యేసు ప్రభు గురించి ఆయన అనేక విషయాలు వివరంగా తెలియచేయడానికి వచ్చాడు. అందుకే బాప్తిస్మమిచ్చు యోహాను ఆయన ఏమని చెప్తా ఉన్నాడు అంటే, ఆయన పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మం ప్రకటిస్తున్నాడు. అంటే ఈ 400 సంవత్సరాలు దేవుడి మాట వినకుండా, దేవునితో కలవకుండా, దేవునికి విడిచిపెట్టి విభిన్నమైన పాపములో పడిపోయిన మనుషులకు ఆయన మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకోవాలని ప్రకటిస్తున్నాడు. ప్రియ దేవుని యొక్క జనంగమా, ఈరోజు దేవుని మాట వినకుండా ఎంతమంది ఈరోజు మన జీవితాల్లో విభిన్నమైన మన ఇష్టానుసారమైన జీవితం కలిగి ఉన్నాం. ఒక్కసారి ఆలోచించాలి. అది ఎప్పుడైతే దేవుని మాటలు వినకుండా దూరంగా ఉంటున్నామో అది మనకు అంధకార యుగం. మనం అంత వెలుగులో ఉన్నట్లు అనుకుంటున్నాం. సమాజంలో ఉన్నాము, సంఘంలో ఉన్నాము, కుటుంబంతో ఉన్నాము, కష్టపడుతున్నాము, సంపాదిస్తున్నాం, తింటున్నామే, కానీ మన మనసునకు అంధకారము కమ్మివేసి ఉన్నది. దేవుని వాక్యం వైపు తిరగకుండా, దేవుని వైపు మనము మార్పు పొందకుండా, మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మము లేకుండా జీవిస్తున్నట్లయితే అంధకారము మనకు కమ్మి ఉన్నదని గ్రహించాలి. చాలామంది జీవితాల్లో బాప్తిస్మము తీసుకున్న తర్వాత కూడా అంధకారంలో పడిపోతున్నారు. పాప క్షమాపణ గురించిన నిజమైన అర్థము వారికి తెలియక మరలా పాపములోనే పడి ఉంటున్నారు. వారి మనస్సు అంధకారములోనే తిరుగులాడుతూ ఉంది. అందుకే యోహాను, బాప్తిస్మమిచ్చి యోహాను ఎప్పుడైతే ప్రకటించారో, యూదయ దేశస్థులందరూ, యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. దేవుడు మనకు ఒక అద్భుతమైనటువంటి 2 అవకాశాలు ఇచ్చాడండి. ఒకటి, నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మము తీసుకున్న తర్వాత దేవుని వాక్యమును బట్టి జీవిస్తే నువ్వు ఒక రైట్ వేలో ఉన్నావు, సరైన దారిలో ఉన్నావు. ఒకవేళ బాప్తిస్మము తీసుకున్న తర్వాత కూడా పాపములో పడిపోయి నీ జీవితంలో దేవునికి దూరంగా నడిచినట్లయితే నువ్వు దేవుని ప్రజలుగా ఎంచబడవు. సో నీకు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. 2వ అవకాశం ఏమిటంటే పశ్చాత్తాపపడ్డం. అయ్యో ప్రభువా, నీ మార్గం నుంచి నేను వైతొలిగిపోయి నా ఇష్టానుసారంగా జీవిస్తూ నీ వాక్యానికి కానీ, ప్రార్థనకు కానీ, దైవికమైనటువంటి భక్తి విశ్వాసానికి కానీ ఏ మాత్రం లోబడక నా మనసు అంధకారమై నాకు ఇష్టమైన త్రోవలు, నాకు ఇష్టమైన రీతిగా జీవిస్తూ నన్ను నేను నాశనానికి వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్తాప హృదయముతో ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే నిశ్చయంగా దేవుడు మనను పాప క్షమాపణ కలిగిస్తాడు. ఒకటి, మారు మనసు పొందితే బాప్తిస్మం తీసుకుంటే క్షమాపణ ఉంది. రెండోదిగా పాపము చేసిన వ్యక్తి పశ్చాత్తాప పడితే క్షమాపణ ఉంది. ఇది ఖచ్చితంగా మనము గ్రహించాలి. సో యేసు ప్రభు దగ్గరికి వచ్చి అనేక మంది, బాప్తిస్మం యోహాను దగ్గరికి వచ్చి అనేక మంది బాప్తిస్మము తీసుకోవడం చూస్తూ మరి ఆ ప్రాంతమంతా కూడాను చాలామంది తన దగ్గరికి వచ్చినప్పుడు ఈ యోహాను ఎవరు,
ఏంటి ఇతను జీవిత విధానాలని చాలామందికి సందేహం ఏర్పడింది. ఎందుకంటే 400 సంవత్సరాలు ఎవరు వారికి బోధించేవారు లేరు, మార్గము చెప్పేవారు లేరు, గద్దించేవారు లేరు. కానీ హఠాత్తుగా ఈయన వచ్చారు. ఈయన పరిస్థితి ఏమిటి అంటే, ఈయన జకరియా ఎలిజబెతుల అద్భుతమైన దేవుని వాగ్దానంతో కూడిన కుమారుడు. ఈయన చిన్నప్పటి నుంచి అరణ్యములో నివసించాడు. ఈయన ఒంటి రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనివాడు. అడవి తేను అలాగే మిడుతలను తినువాడు. ఈయన అడవి లోపల ఉండి తన ఆహారము కానీ తన వస్త్రము కానీ ఈ రీతిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది సాధారణంగా మునులు, ఋషులు వారు అవలంబించే పద్ధతి బాప్తిస్మమిచ్చు యోహాను కలిగి ఉన్నాడు. ఆయన తన జీవితము దేవునికి అంకితం చేసుకున్నాడు కనుక తోలు దట్టి చర్మపు ఆ చొక్కై ఆయన వేసుకొని, మరి ఒంటి రోమంతో ఆ వస్త్రాలు ఆయన చేసుకొని, ఇక అడవి లోపల ఉంటూ తేనె అలాగే ఆ తేనెటీగ తింటూ తన జీవితాన్ని ఆయన మిడతలు తింటూ జీవిస్తున్నాడు. ఆయన ప్రకటిస్తూ ప్రజల మధ్యకు వచ్చి ఏమంటున్నాడు అంటే, నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పుటకు పాత్రుడును కాను. ఏవండి, యోహాను సామాన్యుడు కాడండి. ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను చాలా గొప్పవాడు. ఆయన ప్రవక్త అండి. ఏలియా ప్రవక్త ఆత్మ కలిగిన వాడు. చావు చూడకుండా ఆకాశానికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినవాడు. మరల రెండోసారి ప్రజలకు బోధించడానికి, యేసు ప్రభుకు మార్గం సిద్ధపరచడానికి వచ్చి తనను తాను ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నాడు అంటే, నా వెనకకు వస్తున్నటువంటి యేసు ప్రభు వారు బోధకుడు చాలా గొప్పవాడు, నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పుటకైనను పాత్రుడను కాను, ఆయన చాలా గొప్ప శక్తివంతుడు అంటున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు బోధకునికి కానీ దేవుని పేరిట వచ్చుచున్నటువంటి దైవజనుని కానీ గొప్పగా ఎంచే మనస్సు నీకుందా? లేకపోతే ఆయనకు తిట్టే మనసు నీకుందా? సమాజం ఈరోజు దైవజనులకు గౌరవించేటటువంటి స్థితి కోల్పోయింది. దైవజనుడు అంటే లెక్కలేదు. వందనాలు చెప్పడానికి కానీ, వారి గురించి ఒక్క మాట గొప్పగా చెప్పడానికి కానీ గుండెల్లో లేవండి. ఆ దైవజనుని ద్వారా అన్నీ నేర్చుకుంటారు, కానీ ఆ దైవజనునికి మాత్రం అభినందనలు చేయడానికి, గౌరవించడానికి మనస్సు రాదు. కానీ యేసు ప్రభు వారు ఇంకా వెనకకు వస్తున్నాడు, ఇంకా రాలేదు. కానీ యేసయ్య గురించి, ఆ బోధ గురించి తెలుసుకున్నటువంటి బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసయ్య గురించి అంటున్నాడు, నాకంటే శక్తివంతుడు, తన చెప్పుల వారు ఇప్పడానికి కూడా నేను యోగ్యుడను కాను, తన చెప్పులు మోయడానికి కూడా నేను అర్హుడును కాను అంటున్నాడు. ఆయన ఒక మాట అంటాడు, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చి తిని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని యొక్క జనాంగమా, యేసు ప్రభువారు సామాన్యమైన స్థితిలో లేడు. ఆయన భూలోకానికి బోధకుడుగా వచ్చినప్పుడు ఆయన గురించి బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్తా ఉన్నాడు, నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ బోధకుడైన యేసు ప్రభువారు వచ్చినప్పుడు, మెస్సయ్య వచ్చినప్పుడు మీకు ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు. అంటే పరిశుద్ధాత్మలో పరిపూర్ణులుగా చేస్తాడు. ఆయన మాట విన్నప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందుకుంటారు. బోధకుడు ఎలా అయితే అనేకులకు బోధించాడు, అనేకులకు త్రోవ చూపించాడో, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకం పొందిన దైవజనులే కానీ, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్న వారే కానీ అనేక మందికి ప్రభు మార్గంలో నడిపించే అర్హత కలిగిన వారే జీవిస్తారు. ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఏ పరిస్థితిలో మనమున్నాం,
ఈరోజు యోహాను, బాప్తిస్మమిచ్చు యోహాను యేసు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని ప్రకటిస్తున్నాడు. ఆయన తనకంటే శక్తిమంతుడని, తన చెప్పులు వారిప్పడానికి నేను యోగ్యును కానని. అంతేకాకుండా యోహాను యేసయ్య గురించి చెప్పిన గొప్ప మాట ఏమిటంటే, ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము ఇచ్చును. యోహానుకు తెలుసు, మానవ జీవితంలో అందరి ఆత్మలో దురాత్మ చేత నడిపించబడి పాడైపోతున్నారు. ఎవరి ఇష్టానుసరంగా వారు జీవిస్తున్నారు. ఆ ఆత్మ ఎవరికి లోబడదు. అల్లరికి కర్తైన ఆత్మ ఎవరిలో ఉన్నా వారు ప్రపంచంలో, సమాజంలో, సంఘంలో, కుటుంబంలో అల్లరి రేపుకుంటూ జీవిస్తారు. ఎవరి మాటలు వారు వినరు, ఎవరికి వారు లోబడరు. వారి జీవిత విధానాలు వేరేగా ఉంటుంది. అయితే యేసు ప్రభువారు ఇచ్చే పరిశుద్ధాత్మ బాప్తిస్మం, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎలా జీవిస్తారు అంటే, ఆత్మ చేత నడిపించబడుతున్న వారికి పరిశుద్ధాత్మ సమాధానముతో నింపుతాడు. పరిశుద్ధాత్మ అన్ని విషయాలు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ వారిలో ఎల్లప్పుడూ ఉంటాడు. వారి జీవితాలకు ఆయన ఆదరణ ఇస్తాడు. ఈ అనుభూతులన్నీ పరిశుద్ధాత్మ పొందినప్పుడే జరుగుతాయి. అందుకే బాప్తిస్మమిచ్చు యోహాను యేసు ప్రభు వారు మాత్రమే ఇట్టి పరిశుద్ధాత్మ బాప్తిస్మమిచ్చి మీ జీవితాలను స్థిరపరుస్తాడని చెప్పి ఆయన బోధిస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు యేసయ్య మాట వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, అంధకార మనస్సు కలిగి అంధకార యుగంలా మనం జీవించకుండా, మన బోధకుడైన యేసు ప్రభువారు తనిచ్చే పరిశుద్ధాత్మలు మనము బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మ పొంది పరిశుద్ధాత్మతో నడిపించబడినప్పుడు అపోస్తలుడు పౌలు అంటాడు, ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవునికి కుమారులు కుమార్తెలుగా ఉందురు. నువ్వు దేవుని కుమారుడుగా జీవించడానికి, దేవుని కుమార్తెగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చే పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. అప్పుడే దైవరాజ్యానికి నువ్వు అర్హత కలిగి జీవించగలుగుతావు. రండి, తలలోంచుకొని దేవునిలో మనము ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మార్కు సువార్త 1వ అధ్యాయాన్ని కొన్ని వచనాలు ధ్యానించి ఉన్నాం. ప్రభువా, మీ దూతగా బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పిన మాటలు మేము విని ఉన్నాం. ఇదిగో మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చే ఆ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మం మాకు కావాలయ్యా. ఆ ఆత్మీయ జీవితం మాలో ప్రారంభించండి అయ్యా. మీకు మహిమకరంగా జీవించే భాగ్యవంతులుగా చేయండి. ఈ దినము నూతనమైన విధానములో, నూతన స్థితిలో పరిశుద్ధాత్మ ద్వారా నడుస్తూ, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుతూ ధైర్యముగా మీకు మహిమకరంగా జీవించుటకు అట్టి భాగ్యము ప్రసాదించుమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.